అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దైవ మర్మముల్లోని దినపాఠము మార్చి 22వ తారీఖున, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. యోహాను సువార్త 14వ అధ్యాయము 23వ వచనము. అనేకులు దేవుని సేవించుటయందు గర్వించెదరు, దేవుని వాక్యము నెరుగక వారికి గల డిగ్రీలను బట్టి తత్వజ్ఞానమును బట్టి అతిశయపడుదురు. మనుషుల మెప్పు పొందుటకై లౌకికమైన జ్ఞానం మీదను రాతి కట్టడముల మీదను ఆధారపడుదురు. సువార్త ప్రకటించుటకు కెమెరాలపై ఇతర సాధనములపై ఆధారపడుదురు. వాక్యమును వాడవలసిన రీతిగా వాడరు. ప్రసంగములు చేయనప్పుడు మాత్రము వారు చెప్పుదాన్ని సమర్థించుకొనుటకు బైబిల్ నందు కొన్ని వచనములు చదివి వినిపించుదురు. దేవుని వాక్యమునకు విరోధంగా నడుచు ప్రజలెన్నడూ వర్ధిల్లరు. మన జాతి గర్వము, విద్యా గర్వము, సంస్కార గర్వములను విరగొట్టుటకు దేవుడు అనేక పద్ధతులను వినియోగించును. ఆయన శిరస్సుతం క్రిందికి వచ్చి ఆయన ఆధిపత్యమును అంగీకరించి దీనత్వము, సంపూర్ణ విధేయత కలిగి ఉండుట ద్వారానే దేవుని గృహము కట్టగలము. ఈ సత్యమును బోధించుటకే మన ప్రభు తన పూర్ణ మహిమతో కాక సాత్వికుడై గాడిద పిల్లనెక్కి యెరూషలేమునందు ప్రవేశించెను. దారి వెంబడి పరోబడిన బట్టలపై గాడిద పిల్ల నడుచుట ద్వారా దానికి ఘనత కలిగెను. అది విధేయత చూపక తన్నుట ఆరంభించి ఉండినచో పరువబడిన బట్టలపై నడుచు ఆధిక్యత, ఘనత దానికి దొరికి ఉండేది కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తును సరి అయిన విధముగా మనము హెచ్చించిన ఎడల మనకును అట్టి ఘనత కలుగును. దైవ సేవకులమైన మనలో మానవ రీతిగా ఎట్టి ఘనతయు లేదు. అయితే ప్రభువునకు సంపూర్ణంగా విధేయత చూపినప్పుడే మనం ఎక్కడికి వెళ్ళినను మనపై దయయు ప్రేమయు అనేక విధములుగా కుమ్మరింపబడును. మనము ఊరి గాడిద వలె తన్నుటకు ఆరంభించినచో మనము కూడా దెబ్బలు తిన్నుము. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.